ఆంధ్రప్రదేశ్ లో రేషన్ పంపిణీలో కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రేషన్ బండ్లు అంటే మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లు, ఈ MDU వాహనాల వల్ల ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ మధ్యలో ప్రతి వీధిలోనూ వాహనాలు అయితే వస్తాయి. ఈ మేరకు మీకు గతంలో వాలంటీర్లు అయితే వాట్సాప్ ద్వారా సమాచారాన్ని ఇచ్చేవారు. ఉదయం 10 గంటలకు వ్యాన్ వస్తుందంటారు, 12 అయినా వ్యాన్ రాదు. చాలా మంది పనులు మానుకుని ఈ వాహనాల కోసం ఎదురు చూసేవారు. మళ్ళీ 12 గంటలకు మనకు వాలంటీర్ గారు అయితే మెసేజ్ పెడతారు, ఈ రోజు రాదు రేపు వస్తుంది అని చెప్పి పెడతారు. రేపు వస్తుందో రాదో తెలియదు, ఏ వీధిలో ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు. ఈ మేరకు వీధుల్లో జనాలు అయితే పడిగాపులు కాసేవారండి. మనకు గ్రామంలోనే అతి దగ్గరలోనే రేషన్ షాప్ ఉన్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం డోర్ టు డోర్ రేషన్ డెలివరీ అంటూ డోర్ టు డోర్ కాకుండా స్ట్రీట్ టు స్ట్రీట్ ఈ యొక్క రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక ఎదురు చూపులు చూడడమే కాకుండా గంటల తరబడి వీధుల్లో నిలబడుకుని రేషన్ తీసుకోవాల్సి వచ్చేది. ఒకసారి వీధుల్లోకి రేషన్ బండి వచ్చిందంటే మళ్ళీ ఇక ఆ నెలలో ఆ బండి రాదండి. వేరే వీధిలోకి వెళ్ళి తీసుకుందామంటే అక్కడ రేషన్ బండి వ్యక్తి మీ వీధి బండి వచ్చింది కాబట్టి మీకు రేషన్ లేదంటూ ఇచ్చేవారు కాదు. దీని వలన లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడడమే కాకుండా పెద్ద ఎత్తున రేషన్ లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వివరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఆ విషయాలను నేను వీడియో చివరిలో మీకు అయితే అందిస్తానండి. ఈ MDU వాహనాల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, అన్ని నష్టాలే ఉన్నాయని ప్రభుత్వం భావించి మనకు సెప్టెంబర్ నెల నుంచి ఈ వాహనాల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమాన్ని పూర్తిగా ఆపివేయడం జరుగుతూ ఉన్నట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది. పాత పద్ధతిలోనే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అలాంటి వారు రేషన్ షాప్ కు వెళ్లి ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ తీసుకునే విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముందుగా రేషన్ డీలర్లు అయితే ప్రభుత్వం మీద పెట్టిన ప్రతిపాదన ఏంటంటే ఈ వాహనాలను తొలగించి రేషన్ షాప్ డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ జరిగే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. దీనిపై ప్రభుత్వం పరిశీలించి ఈ మేరకు ఈ MDU వాహనాలను తొలగించి రేషన్ షాపుల ద్వారానే రేషన్ పంపిణీ చేసే విధంగా, ఒకవేళ ఎవరైనా మంచానికే పరిమితమై తీవ్ర అనారోగ్యంతో ఉండి దివ్యాంగులైండి రేషన్ షాప్ కి వెళ్లి తెచ్చుకోలేని వారికి డోర్ టు డోర్ డెలివరీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉచిత డెలివరీ చేస్తారనేది మనకు ముందు అయితే తాజా సమాచారం వస్తుంది. ఆ సమాచారం రాగానే నేను మీకు తెలియజేస్తాను. ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల ఈ MDU వాహనాలు రేషన్ బియ్యం అందించడం లేదనే సమాచారం కూడా వస్తూ ఉంది. చాలా మంది రేషన్ షాప్ కి వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నట్లుగాను తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా మనకు సెప్టెంబర్ నెల నుంచి పూర్తిగా ఈ వాహనాలను పక్కన పెట్టి రేషన్ షాప్ ద్వారానే మనకు రేషన్ బియ్యం అయితే అందించడం జరుగుతుంది. తాజాగా మనకు ఈ ఆగస్టు నెలకు సంబంధించి కందిపప్పు, పంచదార ఇవ్వడం లేదంటూ తాజాగా వార్త అయితే వస్తుందండి. దీనికి ప్రధాన కారణం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మంత్రిగా బాధ్యత చేపట్టిన వెంటనే ఆయనైతే ఈ మేరకు ఈ యొక్క పంచదార, కందిపప్పు ప్యాకెట్లను తూకం వేస్తే ఒక్కో ప్యాకెట్ లో 100 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు తూకంలో లోపాలు ఉన్నట్టు గుర్తించి ఈ మేరకు ఆయన కందిపప్పు గాని పంచదార గాని పంపిణీ చేయవద్దని పూర్తిగా వీటిని మాడిఫై చేసి సరితూకంతో కూడిన ప్యాకెట్లను తయారు చేసి ఆ తర్వాతే లబ్ధిదారులకు అందించాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ మేరకు మనకు ఆగస్టు నెలలో కొత్త ప్యాకెట్లు వస్తాయని అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ ఇంకా ఆ ప్రక్రియ అయితే పూర్తి కానట్టు తెలుస్తుంది. దీంతో కందిపప్పు, పంచదార ఇంకా రేషన్ షాపులకు అందనట్టు వార్త వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. పేదలకు చౌక ధరలకే అందించాల్సిన కందిపప్పు, పంచదార ఈ నెల సరఫరా ఆపేశారు. కేవలం బియ్యం, గోధుమ పిండి మాత్రమే అందిస్తున్నారు. సంచార పంపిణీ యూనిట్లు అంటే MDU వాహనాల ద్వారానే ఈ నెల సరఫరా అందిస్తున్నారు. కందిపప్పు సరఫరా లేక ఆపేశారు. పంచదార సరఫరా ఉన్న సాంకేతిక కారణాలతో పేదలకు అందించడం లేదు. దీనికి కారణం రేషన్ సరుకుల బరువు తక్కువగా ఉండడంతో ఇటీవల కేసులు నమోదు కావడంతో పంచదార పంపిణీ ఆపేశారు. కందిపప్పు సరఫరాదారులు అందించకపోవడంతో దాన్ని ఇవ్వడం లేదు అని మనకి ఇక్కడైతే వార్త వచ్చిందండి. సెప్టెంబర్ నెల నుంచి ఈ కందిపప్పు, పంచదార రేషన్ షాపుల్లో అవైలబుల్ ఉండేటట్టుగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతోందని మనకైతే తాజాగా తెలుస్తూ ఉంది. కాబట్టి సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వం చేపట్టిన ఈ రేషన్ పంపిణీ కార్యక్రమంలో ఇకపై ఈ MDU వాహనాలు అయితే వీధికి రావండి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అలాంటి వారు రేషన్ షాప్ కి వెళ్లే రేషన్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఇప్పుడు మీరైతే చూడండి. రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు. నాకైతే అర్థం కాదు. రైస్ ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి. మళ్ళా 3 రోజులకు 15 రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది. ఒక్కొక్క ఫేర్ ప్రైస్ షాప్ 4 రోజులు తిరుగుతుంది. అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు. ఒకప్పుడు అప్ టు 20th వరకు ఏ ఫేర్ ప్రైస్ షాప్ పోయినా
రైస్ ఎసెన్షియల్ కమోడిటీస్ దొరికేటివి. ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం. ఇప్పుడు 1800 crores 2000 crores ఖర్చు పెడుతున్నారు మీరు దీనికి. వై 15 రోజులు పని పెట్టి ఇద్దరికి మంత్ అంతా శాలరీస్ పే చేస్తున్నారు. ఒక వెహికల్ కొని 15 days ఉపయోగించి 15 days ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వై షుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? ఎవరైతే రాలేని వాళ్ళకు మనం ఇవ్వాల్సిన అవసరం, డిజర్వింగ్ పర్సన్స్ వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప, కానీ వాళ్ళు ఏంటి రోడ్డు మీదకి వచ్చి నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి. ఎప్పుడు వస్తుంది తెలియదు ఈ వెహికల్. అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్. అంత మునుపు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసిపోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు. ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్, రాష్ట్రం మీద డెట్, తర్వాత లిస్ట్ ప్రకారం చేయడం. అదే వెహికల్స్ లో రీసైక్లింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడే మన వాడు చెప్పినట్టు కాకినాడలో ఒకే ఫ్యామిలీ 3 పొజిషన్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఎమ్మెల్యే, పోర్ట్ ఎమ్మెల్యే. వెర్ ఆర్ వి గోయింగ్? అంటే దొంగ చేతుల్లోకి తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మనం ప్రేక్షకుడు కూర్చున్నాం గవర్నమెంట్, లేకపోతే మనమే సపోర్ట్ చేశాం. దీంతో క్లియర్ గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్, రీసైక్లింగ్ జరిగింది. కాబట్టి ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్. దీస్ మై అబ్జర్వేషన్స్. దట్ ఆల్ కలెక్టర్స్ మీరు ఒక అవగాహన పెంచుకోవాలి. నేను ముందే చెప్పాను, ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ జాబ్ ఫర్ యూ. ఇవన్నీ చేయగలిగితే పబ్లిక్ లో ఒక పాజిటివ్ చర్చ వస్తుంది. చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.